హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్ ప్రసాదం, గణపయ్యకి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఉండ్రాళ్ళ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. పాయసం అయితే చాలా కమ్మగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ పాయసం చేయడానికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని అరకప్పు నీళ్లు పోసేసి ఇందులోనే కొంచెం తురిమిన బెల్లం, 1 టేబుల్ స్పూన్ వరకు తురిమిన బెల్లం వేసేసుకుని, ఉండ్రాళ్ళు చప్పగా లేకుండా కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళలో మరుగుతున్నప్పుడు అరకప్పు బియ్యపిండి వేసుకోవాలి. అరకప్పు నీళ్ళకి అరకప్పు బియ్యపిండి కరెక్ట్గా సరిపోతుంది. బియ్యపిండి వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇదంతా కూడా ఒకసారి నీళ్ళలో బాగా కలిసేలా కలుపుకోవాలి. నేనైతే ఉండ్రాళ్ళకి పొడి బియ్యపిండే తీసుకున్నానండి. మీరు బయట కొన్న పిండైనా వాడుకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపేసి మూత పెట్టేసి ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కుక్కర్లో అరకప్పు పెసరపప్పు వేసుకోవాలి. కొంతమంది కందిపప్పుతో కూడా చేస్తారు. నేనైతే పెసరపప్పు తీసుకున్నాను. 1-2 సార్లు శుభ్రంగా కడిగి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్న బియ్యం పిండి కొంచెం వేడి తగ్గిన తర్వాత చేతిని మధ్య మధ్యలో తడుపుకుంటూ ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మీకు పాయసంలో ఉండ్రాళ్ళు ఎక్కువ కావాలనుకుంటే 3/4 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవచ్చు. 3/4 కప్పు నీళ్లు, 3/4 కప్పు బియ్యం పిండి వేసి కలుపుకోవచ్చు. లేదంటే తక్కువ కావాలనుకుంటే ఈ విధంగా అరకప్పు వేసుకుంటే సరిపోతుంది బియ్యం పిండి. బాగా కలిపేసుకుని చేతికి కొంచెం నెయ్యి రాసుకుని కొంచెం మిశ్రమాన్ని తీసుకుని ఈ విధంగా చిన్ని బాల్స్ లాగా చేసుకోవాలి. మరి పెద్ద ఉండ్రాళ్ళు చేసుకోవద్దు, చిన్నవి అయితేనే బాగుంటుంది. ఈ విధంగా ఉండ్రాళ్ళన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి 2 కప్పుల నీళ్లు పోసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసేసి మనం తయారు చేసుకున్న ఉండ్రాళ్ళు వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల ఉండ్రాళ్ళు ఒకదానికొకటి అంటుకోకుండా ఉడుకుతాయి. ఉండ్రాళ్ళు వేసాక ఒక్కసారి నిదానంగా కలిపేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఉండ్రాళ్ళు చక్కగా ఉడికాయి కదా. ఇప్పుడు ఇందులో 1 గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు, బాగా చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు 1 గుప్పెడు వేసేసుకోండి. అలాగే 1 కప్పు తురిమిన బెల్లం కూడా వేసుకోవాలి. తీపి ఎక్కువ తినేవాళ్ళైతే మరొక 1/4 కప్పు లేదా 1/2 కప్పు బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ కోసం 4-5 యాలకుల్ని మెత్తగా దంచేసి వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని ఈ బెల్లం నీళ్ళలో మరొక 5 నిమిషాల పాటు ఉండ్రాలని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. మనం కుక్కర్లో పప్పు పెట్టాం కదా, ప్రెషర్ పోయాక మూత తీసేసుకుని లైట్గా మ్యాష్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పప్పు తగులుతూ ఉంటేనే బాగుంటుంది, మరి మెత్తగా చేసేసుకోవద్దు. ఇలా లైట్గా మ్యాష్ చేసేసుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే ఉడికించుకున్న ఉండ్రాళ్ళలోకి వేసేసుకోవాలి. బెల్లంలో ఉడికించుకున్న వెంటనే వేడిగా ఉన్న పప్పు వేసేసుకోవాలి. పప్పు కొంచెం చల్లబడింది అనుకోండి, కొంచెం గడ్డలుగా అయిపోయి సరిగ్గా కలవదు. అందుకని వేడి మీద వేసేసామంటే చక్కగా కలిసిపోతుంది. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకుని ఇది కొంచెం పలుచగా ఉంది కదా, ఇది కొంచెం దగ్గర పడేంత వరకు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పప్పు కదా త్వరగా అడుగు పట్టేసుకుంటుంది. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మరొక పక్కన స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిలో కొన్ని జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి. పప్పుని మరి చిక్కగా ఉడికించేది, ఆరాకు ఇంకా చిక్కగా అయిపోతుంది. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉంటే మనకి ఆరాకు కూడా చిక్కబడకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో 1/4 కప్పు కాచి చల్లార్చిన చిక్కటి పాలు పోసుకోవాలి. కొంతమంది ఈ పప్పు ఉండ్రాళ్ళ పాయసంలో పాలు పోయారండి. పాలు పూర్తిగా ఆప్షనల్, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేశాకనే పాలు పోసుకోవాలి, అప్పుడే మనకి పాలు విరిగిపోవు. ఈ విధంగా బాగా కలిపేసుకుని మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ ఉన్నాయి కదా, నెయ్యితో సహా వేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే పప్పు ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది. గణపయ్యకి ముద్దపప్పు, నెయ్యి, ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టము. అందుకని ఈ విధంగా వినాయక చవితి రోజున పప్పు ఉండ్రాళ్ళ పాయసాన్ని నైవేద్యంగా చేస్తారు. మరి ఈ వినాయక చవితికి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.